ఉరి తీసే ముందు గాడ్సే చెప్పిన మాటలు. గాంధీజీ బతికుంటే జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్కు దారాదత్తం చేసేవారు, అందుకే గాంధీని కాల్చి చంపానని అభిప్రాయపడ్డారట. స్వాతంత్రం వచ్చాక గాంధీ బతికితే మరో 10 ఏళ్ళు బతకవచ్చు, కానీ తాను భారతదేశం కోసం 50 ఏళ్ళు జీవితాన్ని త్యాగం చేస్తున్నాను అని ప్రకటించారట. భారతదేశాన్ని ముక్కలు చేయడం ఇష్టం లేకని ఈ పని చేసినట్టుగా గర్వంగా చెప్పుకున్నాడు గాడ్సే. గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం, అందుకే తాను ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి మరీ ఈ పని చేశాను అని గర్వంగా చెప్పుకున్నారట. మరి గాడ్సే నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? ఈ విషయం గురించి మరింత సమాచారం తెలుసుకున్నాక మరొక వీడియో పోస్ట్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టిన ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. సినిమా విషయాలు తెలుసుకోవడం కోసం మా ఇంకో ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.